మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలపు వేళ మరి జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్లో కుటుంబ సభ్యులుగా ఉంటూ దేవుని ఘనమైన పరిచర్య చేయడానికై ప్రత్యేకించబడినటువంటి సేవకులందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులలో ఉండడం మరి ఎంతైనా సంతోషకరం. మరి దైవజనులు మనుగోలు గారితో మా పరిచయం 2009 నుండి ప్రారంభించబడింది. 2009 నుంచి ప్రారంభించబడింది. దేవుని మహాకృపను బట్టి నేను 2000లో దేవుని పరిచర్యకి సమర్పించుకోవడం జరిగింది. అవి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. అసలు దేవుని సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన, తలంపులు అసలు నాకు లేవు. కానీ దేవుని మహాకృపలో దేవాది దేవుడు నన్ను రాజమండ్రి సెంటర్ జైలు దర్శించాడు. ప్రజలు అక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ రోజు నేను ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నీవు నాతో ఉన్నావు, నన్ను తీసుకెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి నీ సేవ చేస్తాను తప్ప మరొక వ్యాపకం నేను కలిగి ఉండను అని ఒక తీర్మానం కలిగి దేవుని సేవకు వచ్చాను. ప్రజల ఇంతకు ముందుగా అనేక వ్యాపారాలు చేశాను. అలాగే నేను ఎయిర్పోర్ట్లో కూడా జాబ్ చేశాను. వీటన్నిటిని వదులుకొని తర్వాత దేవుని మహాకృపలో దేవుని సేవకు రావడం జరిగింది. 2001 నుండి 2009 వరకు సేవ అంటే మరి ఎంతోమందికి సహాయం చేయడం, లేకపోతే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం, మన చేతనైనంత వరకు సువార్త ప్రకటించడం, ఇలాంటి కొన్ని ఆలోచనలతోటి ఇంచుమించుగా నాకు తెలిసి నేను ఒక 8 సంవత్సరాలు సేవకు వచ్చిన తర్వాత కూడా 8 సంవత్సరాలు చాలా సమయాన్ని అర్థం చేసుకున్నాను. ప్రజలు నిజంగా, ఎందుకంటే కొంతమంది సేవకులతో నేను కలిసి పరిచర్య చేసినప్పుడు సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉండేవాడిని. సోషల్గా అనేక పరిచర్యలు చేసేవాడిని. పేదవాళ్ళకి సహాయం చేయడం, లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేయడం, ఇదే సేవ అనుకొని అసలు దేవుడు నన్ను పిలిచినా, నన్ను దర్శించినా, నన్ను ఎందుకు ప్రత్యేకించుకున్నాడో అన్నటువంటి ఆలోచనను నేను మరచి ఇంచుమించుగా కొన్ని రోజులు దేవుని పరిచర్యలో ఉన్నాను. ఇదే సేవ అనుకున్నాను. ప్రజలా కారణం ఏంటంటే ఆ సమయంలో నాతో ఉన్నటువంటి సేవకులు, నన్ను ప్రోత్సహించినటువంటి వాళ్ళు అలాగే తీసుకెళ్తూ వచ్చారు. కానీ ఎక్కడో తెలియనటువంటి ఒక ఎలితి సేవలో కనపడుతుంది. అసలు నా దర్శనం, నా విజన్ ఇది కాదు కదా. నేను దర్శనాన్ని విడిచి లేక దేవుని పిలుపును మరచి ఇదే సేవనుకుంటూ చేస్తున్నాను, కాబట్టి ఇది కరెక్ట్ కాదని ఇంచుమించుగా నాకు సరైనటువంటి సహవాసం అనగా నా ఆత్మ సంబంధమైనటువంటి నా దర్శనాన్ని తిరిగి మరలా స్థిరపరచడం వరకు నాకు అంటూ ఒక మార్గదర్శిగా ఒక సేవకుడు కావాలి అని ఇంచుమించుగా 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ప్రజలు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 8 సంవత్సరాలు పరిచర్యలో ఉంటూ నేను చేస్తున్నటువంటి సేవ ఇది దైవ సంకల్పం కాదు, నిజంగా నేను దేవుని చిత్తంలో నడవడం లేదు, నమ్మకమైనటువంటి సేవ చేయాలి, నన్ను దేవుడు ఎందుకు బయటికి తీసుకొచ్చాడో దానిలో నేను నిలిచి పనిచేయాలి అని ఆలోచన చేసినప్పుడు 3 సంవత్సరాలు ప్రార్థనలో ఎంతోమందిని కలవగలిగాను. కానీ నేను అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాను. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి 2009లో ఒకసారి ఒక 5 మందితోనే ఒక సేవకుల మీటింగ్ సదస్సు జరిగింది. 5 మంది సేవకుల సదస్సులో నేను పిలువబడ్డాను. నన్ను పిలిచాను. ఎందుకంటే కాళహస్తి నుండి ఒక దైవజనులు వస్తున్నారు, మంచి ప్రార్థనా పనులు, వారు
దేవుని సేవను చాలా బలంగా చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో దేవుని పరిచయం ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి సేవకుని చూడడం చాలా భాగ్యం. మీరు ఖచ్చితంగా రావాలి అని కొంతమంది సేవకులను బలవంతం చేసి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు నేను ఏ ఉద్దేశంతో అయితే ప్రార్థన చేసుకుని వెళ్ళానో ఆ ఉద్దేశాన్ని దేవుడు ఖచ్చితంగా ఆ సేవకుల సదస్సులో స్పష్టంగా సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రజలు చాలా, ఎందుకంటే నేను ఎంత అయితే ఆలోచన చేశానో అది దైవజనులు మణిబాబు గారి ద్వారా దేవుడు నాతో ఆ రోజు మాట్లాడినప్పుడు నిజమే కదా అని, నేను దేన్ని కోల్పోయాను, ఎక్కడ నేను సరైనటువంటి విధానంలో సేవలు నిలబడలేకపోయాను, వాటన్నిటినీ చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా ఆత్మదేవుడే సేవకుల నుండి మాట్లాడాడు. ప్రజల్లో మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఈ సేవకులతో కలిసి ప్రయాణం చేయాలి అని ఒక తీర్మానం కలిగి, మరి ఆ రోజు నుండి ఒకసారి ఆ రోజు అడిగాడు, నిజంగా మీరు పాస్టర్లు కదా, సేవ చేస్తున్నారు కదా, ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేస్తారని అడిగాడు. అడిగినప్పుడు అందరూ రకరకాల టైలు చెప్పారు. నేను కూడా ఎన్ని గంటలకంటే నేను 5:30కి లేస్తానని చెప్పాను. 5:30కి లేచి ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు పడితే అప్పుడు చేసేవాడిని. అలాగే చాలామంది సేవకులు కొంతమంది 6 గంటలని, కొంతమంది 5 గంటలని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు దైవజనులు చెబుతూ అసలు ప్రార్థన 3 గంటలకి వెళ్ళి చేయాలని చెప్పారు. దేవుడికి స్తోత్రం. నువ్వే కాలం 3 గంటలకి లేచి మొదటి జాబులోని ప్రార్థన చేయాలని, అసలు ప్రార్థన గురించి ఆ రోజు ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అప్పుడు నా ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుండి నాతో మాట్లాడాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని ఆ వాక్యంలో నుండి సేవకుడు నాతో చెప్పినటువంటి వాక్యాన్ని మరీ ఒత్తిడి చేస్తూ మాట్లాడాడు. అంటే దాని అర్థం, పక్షి ఇంచుమించుగా 3 గంటల తర్వాత లేస్తూ ఉంది. మరి శ్రేష్ఠుడు అంటే ఏం చేయాలి? నేను పక్షి కంటే ముందు లేవాలి, పక్షులు లేసేసి దానికంటే ముందు లేసి ప్రార్థన చేయాలి. అప్పుడు నేను అడిగాను, ఉదయకాలంలో పక్షులు మరి ఉదయకాలంలో లేసి ప్రార్థన చేయాలంటే ఎలాగోనంటే కొంతమంది ఒక సలహా చెప్పారు, ఏం లేదు అలారం పెట్టుకుంటే ఖచ్చితంగా 3 గంటలు పెట్టుకుంటే 3 గంటలకు అది చేస్తుంది, అట్లా వేయచ్చు అని చెప్పున్నప్పుడు అవునా అని చెప్పి అనుకొని నేను అలారం పెట్టుకున్నాను అన్నాడు కదా, ఆయన దగ్గర పోయి ఒకరోజు పడుకున్నాను. ప్రజలు ఎట్లా చేస్తాడని చెప్పి చూస్తే ఆయన వేసాడు. అలారం వచ్చినప్పుడు పడుకున్నాడు, దుప్పటి కప్పాడు. ఆ తర్వాత అలారం దగ్గర లాగి మళ్ళీ పడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అదే వరుస్తూ ఉంది, మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇది కరెక్ట్ కాదు కదా, మరి ఎట్లా అన్నప్పుడు ఒకరోజు వైరాగ్యంతో 2వ నెలలో మళ్ళా మీటింగ్ వచ్చినప్పుడు మళ్ళా 2వ నెలలో దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. ప్రజల అప్పుడు ఆత్మదేవుడు నన్ను దర్శించగా అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ఏమని తెలుసా? ఈ రోజు నుండి ప్రభువా, నేను 3 గంటలకు లేవాలి, నన్ను ఎవరు లేపొద్దు, నువ్వే లేపాలి, మీరు లేపితే నేను లేస్తాను, నన్ను మేలుకొల్పే దేవుడు నీవే అని చెప్పి ప్రార్థన చేసుకుని పడుకుంటే ఖచ్చితంగా నాకు 3 గంటలకు నాకు వచ్చింది. ఎవరు లేపలేదు, నాకై నేనే లేచింది. అలాగున మరి ప్రార్థన ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంచుమించుగా 4 నెలలు నేను ప్రతి నెల కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఒక రోజున నాకు ప్రార్థన చేసుకుంటా ఉంటే, ప్రభువా మరి నీ సేవకునితో నేను మాట్లాడాలి అనుకుంటా ఉన్నాను అన్నప్పుడు, ఈ 4 నెలలు వెళ్తున్నాను కానీ 4 నెలలు ఇలా చూడటం, పక్కకి వెళ్ళిపోవడం, ఇంత మాట్లాడడానికి నాకు అవకాశం రాలేదంటే అర్థం కొంతమంది రానిలేదు. కొంతమంది రానిలేదు. ఎందుకంటే అలాగా ఏంటంటే
సీఎం కదా చుట్టూ బౌండర్స్ ఇలా ఉండి తీసుకెళ్తున్నారు. ఇక నేనేం చేయను, సరే